వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షతన మందా సంజీవరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ జెండాను, బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన ఉద్యమాలను, తెలంగాణ రాష్ట్రం సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదములో నడిపించిన మహానేత కేసీఆర్ అని మందా సంజీవరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, తెలంగాణ ఉద్యమకారులు, వివిధ డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ తెలంగాణ విద్యార్థి అమరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరులకు, జోహార్ జోహార్. జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ జోహార్ తెలంగాణ వీరులకు. జై కేసీఆర్, జై కేసీఆర్, జై మల్లన్న, జై మల్లన్న. నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై భారత భాగ్య విధాత పంజాబ్ సింధ్ వింధ్య హిమాచల యమునా గంగా तव शुभ आये गाये तव जय गाथा जन गण मंगल दायक जय हे. తమ్ముడు పాట సాంగ్ సాంగ్ గణేష్ సార్ హామీలు ఇచ్చి అందులో ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేయక ఇంకా కూడా ప్రజలను మోసవేస్తూ ఉన్నారు, ఇంకా కూడా రైతులను మోసగిస్తూ ఉన్నారు, ఇంకా కూడా విద్యార్థులను, ఇంకా కూడా యువకులను, ఇంకా కూడా మహిళలను, ఇంకా కూడా పిల్లలను మోసపెడుతూ మభ్యపెడుతూ ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి నిధులను, తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఆస్తులను ఢిల్లీకి తాకట్టు పెడుతూ ఇప్పటి వరకు 42-43 సార్లు ఈ ముఖ్యమంత్రి సంచులు సూట్ కేసులు తీసుకొని ఢిల్లీకి కప్పం కట్టిన విషయాన్ని కూడా మనం కళ్ళారా చూసినాం. కానీ ఇంకా కూడా తెలంగాణ ప్రజలు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మరి గత 17-18 నెలల సంది ఓపికతో చూసిరు. సంవత్సరం టైం అని, సంవత్సరంన్నర టైం అని చెప్పి 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఇంకా 3-4 మాసాలు అయితే ఇక తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున ప్రజల సమస్యలు పరిష్కారం కావడానికి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని, మరొకసారి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకురావడానికి మరి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. మరి దానికంతా కూడా ప్రతిసారి సహకరిస్తున్న తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి వెంట అడుగులు అడిగేసి, కేటీఆర్ గారి వెంట అడుగులు అడిగేసి మేమంతా కూడా మల్లారెడ్డి గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ప్రజలను పటిష్టపరచడానికి తీవ్రమైన కృషి చేస్తాం. అందులో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా దానికి జిడ్డు లేకుండా రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేసే విధంగా మేము ప్రణాళికలు చేసుకుంటామని కూడా ఈ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని, అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి మిత్రుడు పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ గారికి, మరి వారికి సహకరించిన బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లకు, మాజీ మేయరు, మాజీ డిప్యూటీ మేయర్కు,
మాజీ ఎంపీటీసీలకు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులకు, డివిజన్ ఇన్ఛార్జీలకు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులకు, వారి యొక్క వచ్చిన యువజన విభాగం నాయకులకు అందరికీ కూడా, అదేవిధంగా మహిళా సోదరుమణులకు కూడా పేరు పేరున ఉదయపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాకు ఎప్పటికీ కూడా గత 16-17 మాసాల నుంచి రాష్ట్రం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా మేము చేస్తున్నటువంటి ప్రతి పోరాటానికి మాకు వెన్నంటుండి సహాయ సహకారం చూస్తూ మేము కూడా ప్రజలకు మీతో భాగస్వామ్యమవుతామని చెప్పి ప్రతి సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నటువంటి పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ, జై